రెబల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది సినిమా పుష్ప 2. 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా రెండో భాగంగా ఈ చిత్రం తెరకెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా బన్నీ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంచనాలను అందుకుంటూ విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బన్నీ తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేశారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, CEO చెర్రీలతో పాటు చిత్ర డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవి ఇంటికి వెళ్లి మరి పుష్ప టీం మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ మధ్యనే ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ పుష్ప 1 సినిమా చూసానని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అయితే పుష్ప 2 సినిమా ఇంకా చిరంజీవి చూడలేదు. త్వరలోనే చిరంజీవి పుష్ప 2 సినిమా కూడా చూడబోతున్నారు. చిరంజీవిని కలవడానికి పుష్ప బృందం రావడంతో మెగా అభిమానులు బాగానే సంతోషిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ కూడా వచ్చి ఉంటే బాగుండేది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు ఆశల వర్షం కురిపిస్తుంది. మౌత్ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ లో కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తో పాటు తమన్ కూడా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. అనసూయ, సునీల్ ఫాజిల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.